భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రంగం అయితే సంచలనమే సృష్టిస్తోంది. దీని ఫర్దర్ డెవలప్‌మెంట్ ఇండియాకి ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సాధారణ వడ్డీ కొట్టు, టీ స్టాల్ దగ్గర నుంచి చివరికి రోడ్డు పక్కన బిళ్ళలు, బిస్కెట్లు అమ్ముకునేవాళ్ళు దాకా ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్‌లు పెట్టేస్తున్నటువంటి సందర్భం. జనం కూడా చివరికి రూ. 2 కూడా క్యూఆర్ కోడ్‌లు వర్క్ చేస్తున్నటువంటి సందర్భం. ఈ ఏడాది 314,00,000 రూపాయలు యూపీఐ ద్వారానే లావాదేవీలు జరిగినాయి. 25, 26లో. ఇది సంచలనం. 2016, 17లో 0.07 లక్షల కోట్లు యూపీఐ లావాదేవీలు జరిగితే, గడిచిన 10 ఏళ్లలో 4,000 రెట్లకు పైగా పెరిగినాయి. అంతేకాకుండా 2016, 17లో కేవలం 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, 25, 26లో 24,162 కోట్లకు మించిపోయింది. 12,000 రెట్లకు పైగా పెరిగినాయి. యూపీఐ నెలవారీ లావాదేవీలు గత ఏడాది ఆగస్టులో 2,000 కోట్ల మైలురాయిని దాటితే, ఈ దఫా 2,163 కోట్ల లావాదేవీలు జరిగినాయి. గత ఏడాది యూపీఐ ద్వారా మొత్తం 22,000 కోట్ల లావాదేవీలు జరిగినాయి. రోజుకి దాదాపు 60 కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. దీని ఫర్దర్ డెవలప్‌మెంట్ ఏంటనేదే చూడాలిక.